సో ఈరోజైతే రిజల్ట్స్ మనం 1 గంట కనుక్కున్నప్పుడు కూడా కొంచెం ఆలస్యంగా సాయంత్రం 3 గంటల సమయంలో రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ఎగ్జామినేషన్స్ అనేవి 21/3/2025 నుంచి 3వ తారీఖు ఏప్రిల్ వరకు ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేశారు. ఈ యొక్క స్పాట్ వాల్యుయేషన్ ఏదైతే ఉందో 7వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 15th వరకు నడిచిందండి. మొత్తం వచ్చేసి 5,09,564 మంది ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి మార్చ్ 2025కి రిజిస్టర్ చేసుకున్నటువంటి అభ్యర్థులు వీళ్ళు ఇంతమంది అనమాట. సో బోత్ రెగ్యులర్ అండ్ ప్రైవేట్ క్యాండిడేట్స్ మొత్తం కలుపుకుంటే 5,07,107 మంది. రెగ్యులర్ వాళ్ళు ఇందులో 4,96,000 మంది, 374 మంది, మరియు ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్ ఎగ్జామ్స్ అంటే సొంతంగా ఇంటికాడ చదువుకొని రాసేవాళ్ళు అని అర్థం. 10,733 మంది ఈ యొక్క ఎగ్జామినేషన్స్కి అయితే అపీర్ అవ్వడం అనేది జరిగిందనమాట. మొత్తం 5,07,000 మంది అయితే మొత్తానికి ఇది దీంట్లో హైలైట్స్ ఏమున్నాయని తీసుకున్నప్పుడు రెగ్యులర్ క్యాండిడేట్స్ వచ్చేసి 92.78% పాస్ అయ్యారండి. బాయ్స్ యొక్క పాస్ పర్సంటేజ్ 91.32గా ఉంది. వేరేజ్ గర్ల్స్ యొక్క పర్సంటేజ్ వచ్చేసి 94.26గా ఉంది. ఇక్కడ కూడా అమ్మాయిలు వాళ్ళ యొక్క ప్రతిభని పూర్తి స్థాయిలో చాటుకుంటూ వస్తున్నారు. మొదటి నుంచి అన్ని ఎగ్జామ్స్లో అండి, హైయర్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే మీరు ఎనీ ఎగ్జామ్స్ యూ టేక్, గర్ల్స్ యొక్క రేషియో అయితే 2.94% ఇక్కడ 10th క్లాస్ విషయంలో కూడా ఎక్కువగా ఉంది.